అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ సారు రెండో పారి గెలవంగానే ఏం రువ్వడి చూపిస్తున్నాడు పో. మాకు మీరెంత ట్యాక్సులు వేస్తే మీకు మేమంత వేస్తామని బయట దేశాలకు వార్నింగ్ ఇచ్చే దోస్తానే పన్నులే అని మన మీద సుత బాజాప్తా గట్టిగానే గుంజుతామని కుద్దు మోడీ సార్ ముంగట్నే చెప్పే. చల్ ఎవరు పడితే వాళ్ళు దేశంలోకి సొరవడ్డరని దొంగతనంగా వచ్చిన వాళ్ళందరినీ బేడి లేచి వెనకకు మర్రగొట్టబట్టే. అమెరికా ఫస్ట్ కడమే అన్ని లాస్ట్ అనే ట్రంప్ సారు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చిండుల్లో. అట్లా అని అందరికి కాదు మళ్ళా. గోల్డ్ కార్డులమ్మా, గోల్డ్ కార్డులు రావాలే అగ్వా అని అంగట్లో పెట్టి అమ్ముతున్నాడు ట్రంప్ సారు. కొత్త దందా కాదుల్లో, పెట్టుబడి పెట్టు కారడు పట్టు అనే పథకం పెట్టిండు. Selling a gold card. You have a green card. This is a gold card. We're going to be putting a price on that card of about $5 million. $50 లక్షల అంటే 44 కోట్ల పెట్టుబడి పెట్టి కంపెనీలు పెడితే వాళ్ళకి ఈ కార్డు ఇస్తారట. అట్లనే అమెరికా సిటిజన్షిప్ గిని వస్తుంది అన్నట్టు. 35 ఏళ్ల కంచి గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏమేమి సవలతులు వస్తాయో వీళ్ళకి సుతా అవి ఇస్తారట. ఇవాళనే కొత్తగా ఏం కాదు, అమెరికా సిటిజన్షిప్ కొనుక్కున్నాడు ఎప్పటి నుంచో నడుస్తుంది. EB-5 పథకం కింద గ్రీన్ కార్డు తీసుకునే సవలతు ఉంది. కాకుంటే 10-20 కోట్లతో కంపెనీ పెట్టాలి. అట్లని గ్రీన్ కార్డు రాగానే నెల 2 నెలలకు మూసేస్తామంటే కుదరది. 2 ఏళ్ల దాకా నడపాలి. తక్కువ 10 మంది అమెరికోళ్ళ కన్నా కొలువులు ఇవ్వాలనేది రూలు. ఇప్పుడు గోల్డ్ కార్డు సుతా అంతే. మొత్తం 10 లక్షల గోల్డ్ కార్డులు అమ్మాలని డిసైడ్ చేసిండు. మొత్తానికి బతుకు తెరువు కోసానికి పోయిన వాళ్ళని ఎల్లగొట్టి బతుకు తెరువు చూపించేటోళ్ళని రమ్మంటుండ అన్నట్టు ట్రంప్ సార్ మజాక.